భద్రత కరువవుతున్న విశ్వనగరం హైదరాబాద్. చట్టాలని బలంగా ఉన్నాయి, శిక్షలు కటుగా ఉన్నాయి, అయినా నేరాలు అంతకు తగ్గడం లేదు. కారణం ఏంటి? మనం ఎందుకు అరికట్టలేకపోతున్నాం? చట్టాల పాలు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. నేరం చేస్తే శిక్ష ఈ విధంగా ఉంటుందని భయం ప్రజల్లో కలగా, అలాగే కేసులు త్వరగా పరిష్కరించాలన్నమాట. హైదరాబాద్ విశ్వనగరం చేస్తామని ముఖ్యమంత్రులు హామీలు ఇస్తూనే ఉన్నారన్నమాట. విశ్వనగరం సంగతి దేవుడెరుగు. గుంతలు, పిచ్చికొక్కులు, రోడ్లు, ఆక్రమణలు, మనిషి నడవడానికి జాగాలేని ఫుట్పాత్లు, వర్షం వస్తే జలమయమే రోడ్లు హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. మహానగరంలో మహా సమస్యలు శీర్షికన మనం ఎన్నో వార్తలు రాసుకుంటూ వస్తుంటాం. మన ఐడిఎఫ్ ఛానల్లోని ఇలా చెప్తుంటాం. హైదరాబాద్ రోజు రోజుకి నేరనగరంగా మారుతున్న దాఖలాలు అనేక ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం అనేక వీడియోలు చేస్తున్నాము. ఇప్పుడు అసలు కొత్త వీడియో చూద్దాం. పోలీస్ శాఖ ఇటీవల వీడియో చేసి 2000 నివేదిక చూస్తుంటే డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలోని 292,945 అత్యాచారాలు జరిగినమాట. రాష్ట్రంలో స్త్రీల పట్ల జరిగిన నేరాలు 2023లో 19,013 అయితే 2024లో 19,222 పెరిగాయి అన్నమాట. స్త్రీల పట్ల జరిగిన నేరాలు కేవలం అత్యాచారాలే 28% ఉన్నాయన్నమాట. ఇవి కాక హాస్టల్లో ఆత్మహత్యలు, కాలేజీలో ర్యాగింగ్లు, ఉద్యోగుల్లో శోషణ, రోడ్ల వైపు వేధింపులు అసలు ఎటుపోతున్నాం అన్నది మనం గ్రహించాలండి. వీటితో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో లెక్కల ప్రకారం 2020లో 17,574 నేరాలు జరిగితే 2024లో 25,184 ర్యాంక్ జరిగాయి అనమాట. అంటే 43% నేరాలు పెరిగాయి. ఇదే లెక్కన 2024లో స్త్రీలు, యువతలు ఎత్తుకుపోతున్న కేసులు 26% పెరిగాయి. కట్నాల వేధింపు కేసులు 8,973. పోక్సో చట్టం జీవితకేత పడ్డ వాళ్ళు 77 ఉన్నారన్నమాట. ఇలా నేరాలు పెరుగుతూనే కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం నేరాలు చూస్తే అవి కూడా పెరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి అన్నమాట. తెలంగాణ నేరాల రికార్డు ప్రకారం 2020లో 1,19,863 నేరాలు జరిగాయి అన్నమాట. అవి 2021లో 1,25,479 పెరిగాయి. 2022లో 1,31,948కి, 2023లో 1,38,312 పెరిగాయి. గత ఏడాది జరిగిన నేరాలు 2024లో జరిగిన నేరాలు 1,67,69,470. ఈ లెక్కన 2020లో జరిగిన నేరాల కన్నా 42% ఎక్కువ అనమాట. అప్పట్లోనే 1,19,863 నేరాలు జరిగితే ఇప్పుడు 1,69,477 నేరాలు జరిగాయి. ఇవన్నీ నమోదు అవుతున్న నేరాలు. క్రిమినల్ ప్రాసిక్యూటర్లో 3 సెక్షన్ కొన్ని నేరాలు కోర్టు అనుమతి లేకుండా రాజీ పడివిగా పేర్కొంది. ఇలాంటి వాటిని కూడా పరిగణన తీసుకుని నేరాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎందుకు అరికట్టలేకపోతుంది? స్త్రీల పట్ల కారణం ఏంటి? అత్యాచారం ఎందుకు జరుగుతుంది? ఊరుకొండల భర్తతో కలిసి దైవదేశానికి వెళ్ళిన యువతిని అతని ముందే అత్యాచారం ఎందుకు చేశారు? పోక్సో చట్టం కిందకు వచ్చే నేరాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? నేరాలు చేయడం ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఎందుకు లేదు? ఈ నేపథ్యంలో చట్టాలు సరైన కదా, వాటి పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాలు, టాక్సీ, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు నేరాల మీద అవగాహన కల్పించాలి. అలాగే అత్యాచార కేసులు కోర్టుకు స్త్రీలు కలిగిన ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కఠినంగా శిక్షించాలి. ఈ విధంగా చట్టాలు బలంగా ఉన్నాయి, నేరాల శిక్షలు కట్టుగా ఉన్నాయి. ఈ విధంగా చేయడం వల్ల మన తెలుగు విశ్వనగరాన్ని కొంతవరకు రక్షించవచ్చు. విశ్వనగరం రక్షించాలంటే ఇవన్నీ చట్టాలు బలంగా ఉంటాయి సరిపోదు. జనాలకి నేరంపై అవగాహన రాకుండా, అత్యాచారాలు జరగకుండా చూడాలంటే ఐడిఎఫ్ ఏర్పడదు తప్పదు. ఎందుకంటే ఐడిఎఫ్ ఇప్పుడు బెంగాల్లోని అత్యాచారాలు జరగవు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ప్రకారం అక్కడ కట్టడే ఉంది బెంగాల్లో. ఐడిఎఫ్ అది ఏ విధంగా అనేది మనం భవిష్యత్తు వీడియోలు చర్చిద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.